రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం జన్వాడ ఫిరంగినాల సర్వే ప్రారంభమైంది. భారీ పోలీస్ బందోబస్తు మధ్య రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు సర్వే చేశారు. బల్కాపూర్ గ్రామం నుంచి మొదలైన ఈ ఫిరంగినాల జన్వాడ గ్రామ రెవెన్యూలో కేటీఆర్ దివిగా భావిస్తున్న ఫామ్ హౌస్ ముందు నుంచి వెళ్తుంది. ఈ ఫిరంగినాల పరిధిలోనే ఫామ్ హౌస్ ఉన్నట్లు ఆరోపణల నేపథ్యంలో ఈ సర్వే ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నాలా సుమారు 60 ఫీట్లు ఉండేదని స్థానికులు చెప్తున్నారు. అయితే ఇది ఎంత మేర కబ్జాకు గురైంది, బఫర్ జోన్ ఎంతవరకు ఉంది అనే సమాచారాన్ని అధికారులు సేకరిస్తున్నారు. వివరాలు బయటకు తెలిపేందుకు అధికారులు నిరాకరిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ను మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ రాజమౌళి అందిస్తారు. రాజమౌళి, ఫిరంగినాల సర్వే అయితే ప్రారంభమైనట్టు తెలుస్తుంది. మరి అధికారులు దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ గోప్యంగా ఉంచారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఏదైతే జన్వాడ ఫామ్ హౌస్ మీద గత 5 రోజుల నుంచి 10 రోజుల నుంచి కూడా పూర్వపరాలు అంటే ఇటు అటు కుట్టుమిట్టాడుతున్న నేపథ్యం ఉంది. ఇలాగే రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం జన్వాడ గ్రామ పరిధిలోని ఎవరైతే కేటీఆర్ ఆధీనంలో ఉన్న ఫామ్ హౌస్ తో పాటు మా సమీపంలోని మరికొన్ని ప్రాంతాలను కూడా రెవెన్యూ ఇరిగేషన్ శాఖ అధికారులు పరిశీలించారు. అయితే రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కె శశాంక్ ఆదేశాల మేరకే బల్కాపూర్ నాలా పరివేక ప్రాంతాలను కూడా సర్వే చేశారు. అయితే ఫామ్ హౌస్ సమీపంలో బల్కాపూర్ నాలా ఫిరంగి కాల్వ ప్రవాహం తీరును పరిశీలించండి. రెవెన్యూ ఇరిగేషన్ అదే రికార్డు ప్రకారం వాటిని పరిణామాలు కుంగిపోయిందని చెప్పేసి వాటిని ఎవరైనా ఆక్రమించారా లేకుంటే తాత్కాలిక నిర్మాణాలు చేపట్టారా తదితర అంశాలకు సంబంధించి కూడా వివరాలు సేకరించారు. ఈ రెండింటికి సమీపంలో ఉన్న జన్వాడ ఏదైతే ఫామ్ హౌస్ ను FTL బఫర్ జోన్ పరిధిలో నిర్మించారా అన్నదానిపైన కూడా పరిశీలన చేస్తున్నారు. అయితే పలు స్థానికుల ఫిర్యాదు చేయడంతో ఈ పరిశీలన చేస్తున్నట్టు కూడా అధికారులు తెలిపారు. అయితే కాగా ఈ ప్రాంతంలో చూస్తే పూర్తి స్థాయిలో సర్వే చేపట్టేందుకు అధికారుల చర్యలు తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. నాల్వలో FTL పరిధిలో కట్టడాలు వస్తే చర్యలు తీసుకుంటామని కూడా హైడ్రా అధికారులు చెప్తున్నారు. అయితే కానీ ఇది 111 GO పరిధిలోకి వస్తే మాత్రం తమకు సంబంధం లేదని స్పష్టం చేస్తున్నారు. ఈ ఫామ్ హౌస్ తనది కాదని కూడా కూల్చొద్దంటూ కూడా గత వారం రోజుల క్రితం ప్రదీప్ రెడ్డి కూడా హైకోర్టు ఆశ్రయించిన సంగతి మన అందరికీ తెలిసిన విషయమే. ఈ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిన జన్వాడ ఫామ్ హౌస్ తదితర కాదని కూడా నా మిత్రుడిదంటూ కూడా దీనికి సంబంధించి తను కోర్టుకు కూడా వెళ్ళినట్టుగా కూడా కేటీఆర్ స్పష్టం చేశారు. కానీ ఇదంతా చూస్తే మాత్రం ఏదైతే ఈ 60 ఫీట్ల వెడల్పుతో ఉన్న కాల్వను అంటే దగ్గరికి ఒత్తి తీశారు. అలాగే బఫర్ జోన్ లో FTL పరిధిలో ఉన్నటువంటి జన్వాడ ఫామ్ హౌస్ కు సంబంధించి కూడా ఇదంతా ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే దీని కాల్వను సంబంధించి అది ఏదైతే తాగునీటికి సంబంధించే కాల్వగా ఉన్నదాన్ని వరద నీటి కాల్వగా కూడా మార్చినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే బల్కాపూర్ నాలా పేరు పోయిన నాలాగా అయితే గతంలో చూస్తే ఏదైతే తాగునీటి నిమిత్తం దశాబ్దాల క్రితం నిజాం నవాబులు శంకరపల్లి సమీపంలోని మూసీ నదిని ఒక నాలాను మాత్రం బల్కాపూర్ వద్ద వేరు చేయగలిగారు. అది సుమారుగా ఈ నాలా 52 కిలోమీటర్ల మేడ పొడవైన ఈ నాలా శంకరపల్లి మండలంలోని సుమారు 23 కిలోమీటర్ల మేడ ప్రవహిస్తుంది. శంకరపల్లి, జన్వాడ, వెకిల, మణికొండ, షేక్పేట్ మీదుగా హుస్సేన్ సాగర్ లో కలుస్తుంది. హైదరాబాద్ ప్రజలు తాగునీటి అవసరాలను కూడా సరిపడా నీరు ఇతర మార్గాల్లో లభించడంతో పాటు బల్కాపూర్ నాలను మాత్రం శంకరపల్లి, జన్వాడ, వెకిలకు పరిసరాల ప్రాంతాల్లో మాత్రం రైతులు పండించుకునే పంట కోసం తాగడానికి గాను ఉపయోగించేవారు. కానీ హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో పెరిగిపోవడం, ఈ ఫామ్ హౌజులు ఇల్లు పెరగడంతో బల్కాపూర్ నాలపై పలు చోట్ల అక్రమాలు వెలిశాయి. దీంతో పాటు ఆ నాల పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి కాలువలుగా మారిపోయే మురుగునీటి కాలువ కూడా ప్రవహించాయి. దాన్ని అసలుగా తీసుకొని ఆ నాలను కూడా కబ్జాలు చేశారనేది మాత్రం స్పష్టంగా అర్థమయ్యే ఇప్పటికీ దాని మీద పలు ఆరోపణలు పలు పిటిషన్లు పేర్కొన్న నేపథ్యంలోనే ఇప్పుడు జిల్లా కలెక్టర్ రంగంలోకి దిగారు. దానికి సంబంధించి అధికారులను కూడా ఏదైతే ఇరిగేషన్ శాఖ అధికారులు వీరందరితో కూడా దాన్ని సర్వే చేస్తున్నారు. ఒకవేళ ఈ సర్వే రిపోర్ట్ అందుకున్న నేపథ్యంలో దాన్ని హైడ్రా కంపెనీకి సంబంధించి హైడ్రా కూడా దాని ముందు కూలగొట్టడానికి ఒక్కొక్కటి పెకిలించడానికి కూడా పూనుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. అయితే రాజమౌళి చూసుకున్నట్లయితే ఇక్కడ జన్వాడలో ఉన్న ఫామ్ హౌస్ కేటీఆర్ గా చెప్పుకుంటూ ఉన్నారు. ఆ ఫామ్ హౌస్ ని కూల్చివేస్తారన్న వార్తలు కూడా హల్చల్ చేశాయి. మరి ఈ నేపథ్యంలో అధికారులు గోప్యతని ఎందుకు మెయింటైన్ చేస్తూ ఉన్నారు? దాని వెనకాల ఉన్న మీనింగ్ ఏంటి? అంటే ఇప్పటి వరకు ఒక బఫర్ జోన్లు
ఎఫ్టీఎఫ్ కింద ఉన్నటువంటి జన్వాడ ఫామ్ హౌస్ కొంత మేర లోపలికి చొచ్చుకొని పోయింది. దాన్ని కబ్జా చేశారు, ల్యాండ్ అనేది ఉంది. కానీ ఇక్కడ చూస్తే 60 ఫీట్ల ఏదైతే నాలా ఉందో ఆ నాలను సుమారుగా తీసేసి ఇప్పుడు 10 ఫీట్ల నాలాగానే మాత్రం మురికి కాలువగా ఉండిపోయింది. అంటే మనం విజువల్స్ లో చూడొచ్చు, ఆ పక్కనే అధికారుల పక్కనే ఉన్నటువంటి అది నాలా, అది ఓన్లీ 10 ఫీట్ల వెడల్పు, అంటే 50 ఫీట్ల మేర సుమారుగా 270 ఫీట్ల పొడవు, అంటే సుమారుగా 1/2 కిలోమీటర్ దూరం పొడవుగా దాన్ని కట్ చేయడం జరిగింది. అంటే సుమారుగా దాన్ని మనం చూస్తే ఏదైతే 4 నుండి 5 ఎకరాల వెడల్పుగా దాన్ని మొత్తం కబ్జా చేశారని తెలుస్తుంది. ఇదే నేపథ్యంలోనే ఇప్పుడు ఇరిగేషన్ శాఖ అధికారులతో పాటు ఎంఆర్ఓలు తదితర అధికారులందరూ కూడా దాన్ని సక్రమంగా ఎంతవరకు ఇది కూరుకుపోయింది, ఎంతవరకు ఇది కబ్జా చేశారనే దాని మీద ఎంక్వైరీ చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. థ్యాంక్ యూ రాజమౌళి.